ఇప్పుడు మీకు రేపు ఎన్నో తారీఖు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తన్నారో అంటే ప్రభుత్వ లాంఛనాలతో పంపిస్తున్నారు. ఫిబ్రవరి 27 అండి. ఫిబ్రవరి 27న రేపు శుక్రవారం. అందులో మాది రంజాన్ మాసం కాబట్టి మేము రిక్వెస్ట్ చేసాం ఆమె. "మేము ఇప్పుడు ఇవ్వమన్నా ఇస్తానమ్మా" అన్నారు. ఇలా మేము తీసుకెళ్ళమండి. మా మత పెద్దలకి చెప్పాలి. మసీదులో అనౌన్స్ చేయాలి. అక్కడ బరియల్ గ్రౌండ్‌లో కూడా సెక్రటరీ ఉంటారు. వాళ్ళందరికీ చెప్పిన తర్వాత మేము ఒక డేట్ ఇస్తామండి అని అంటే, సరే అని యాక్సెప్ట్ చేశారు. నిన్న మా లాయర్ గారు ఎళ్లి పిటిషన్ ఏశారు 20థ్‌న. ఏస్తే మేము 27థ్ అని అడిగితే వాళ్ళు 27థ్ ఫ్రైడే అనమాట. అప్పుడే అప్పగిస్తామన్నారు. సరే ఈయన ఎళ్లి ఆ పార్ట్స్ అయ్యి అంబులెన్స్‌లో మా మత పెద్దలున్నారుగా ఆళ్ళందరూ ఎళ్లి తీసుకొస్తారండి. అలా అంటే ఇక్కడ సత్యం, న్యాయం, ధర్మం, నీతి సమాధిని చేస్తున్నారు. ఆయిషా మీరాని కాదు. ఆయిషా మీరాకి సంబంధించిన కేసు విషయంలో సత్యాన్ని, న్యాయాన్ని, ధర్మాన్ని, నీతిని సమాధి చేస్తున్నారని అర్థం అనమాట. అయితే మేము ఈ పోరాటం ఆపవండి. మేము సీఎం గారిని కలుస్తాము. ఆయనకి విజ్ఞప్తి చేసుకుంటున్నాం, అర్థిస్తున్నామనమాట. ఆయన హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించమని ఆయన్ని ప్రార్థిస్తున్నామండి. అలాగే మేము మహిళా కమిషన్ చైర్మన్ గారిని కూడా కలిసాము. ఆమెడు కూడా బాగా స్పందించారు. ఆమె సీఎం గారి దగ్గర పర్మిషన్ తీసుకున్నామన్నారు. అలా మేము ఆయన్ని అభ్యర్థిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఒకటి మేము అడిగేది ఏమీ లేదు. మాకేం అక్కర్లేదండి. మేము చదువుకున్నాం కాబట్టి మేము ఎక్కడైనా బతకగలం. ఇక్కడ కాకపోతే ఎక్కడైనా ఏ రాష్ట్రమైనా వెళ్ళిపోయి బతకగలుగుతాము. కానీ మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం. మా పాప పేరుతోటి డిసెంబర్ 27న ఆయిషా మీరా సంస్మరణ దినం అని ప్రకటించాలి. ఒకటి మా పాప పేరుతోటి ఆయనే స్వయంగా ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేసి పేద పిల్లలకి, అలాగే చదువుకునే పిల్లలకి, అన్యాయమైనటువంటి ఫ్యామిలీకి హెల్ప్ చేయటం కోసం ఆయన ఒక ట్రస్ట్‌ని ఏర్పాటు చేయమని కోరుకున్నాం. అయితే ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, డిప్యూటీ సీఎం గారికి, అలాగే లోకేష్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడికి ఆడవాళ్ళన్నా, ఆడపిల్లలన్నా గౌరవం, అభిమానం, చాలా మర్యాదగా ఉంటారాయన. అందుకని ఆయన్ని మరీ రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఈ 3 చేయమని కోరుకుంటున్నాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే పోలీస్ ఆఫీసర్‌ని అందరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి పంపిస్తే నిజాలేంటో తెలుస్తాయండి. దాని మీద న్యాయ వ్యవస్థ మీద నమ్మకం వస్తుంది. ప్రభుత్వాల మీద నమ్మకం కలుగుతుంది ప్రజలకి. అలాగే ఎక్కడైనా నేరం చేయాలంటే నేరస్తుడికి కూడా భయం కలిగే విధంగా ఉంటుంది. అందువల్ల మేము ఈ చిన్న అది అన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి.